నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మైనారిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మైనారిటీ ప్రజా సంఘాల నాయకులతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ మరియు కూటమి ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు, నిరసన గళాన్ని వినిపించారు. ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, ఎస్డిపిఐ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ నిరసన గళాన్ని వినిపించారు. ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మరియు ముస్లిం మైనార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భారతదేశం విభిన్న మతాలు, కులాలు, భాషలు కలిగి అందరూ ఒకే కుటుంబంగా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసేందుకు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టి తీవ్రంగా అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం, అధికారం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. దేశంలో అందరం కలిసి సోదరులా ఉంటే బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛకు భంగం కలిగించడం, అన్యాయాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెట్టడం, నిరసనలు, ధర్నాలు చేపట్టాలంటే అనుమతులు లేకుండా అడ్డుకోవడం ఎన్నడూ లేదని అన్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని తెలిపారు. నంద్యాల ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఇలాకాలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీలకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఉందని, అందుకు వ్యతిరేకంగా మైనార్టీలకు న్యాయశాఖ మంత్రి న్యాయం చేయకుండా ఏ వైపు ఉన్నాడో గ్రహించాలన్నారు. నాడు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఎక్కడికి పోయాయని, పదవులు మాత్రమే కావాలా అని సూటిగా మంత్రిని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ అబద్ధపు ప్రచారాలు చేయడం తగదన్నారు. టీడీపీ గోబెల్ ప్రచారం చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీల కష్టం మా కష్టమని అందరం సమైక్యంగా ఉద్యమించి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. ఎన్ని శక్తులు వచ్చినా అడ్డుకున్నా మైనార్టీల పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. మైనార్టీలకు నష్టం జరుగుతుంటే ముస్లిం పెద్దలు నోరు మెదపకపోవడం, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేయడం తగదన్నారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడి పోరాడుతుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్డిపిఐ నాయకులు, సిపిఐ, సిపిఎం, ముస్లిం జేఏసీ, ఎంఐఎం, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు, నంద్యాల ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు, క్రిస్టియన్ జేఏసీ నాయకులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజంగా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఈ భారతదేశం మూలాలే డెమోక్రసీ మీద నిర్మించబడిన మూలాలు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలమైన రిలీజియన్స్ ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. మరి ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా విడగొట్టడానికి ప్రయత్నం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. చాలా మంది అనుకుంటుంటారు వక్ఫ్ చట్టం మనకి సంబంధించింది కాదు కదా, వక్ఫ్ చట్టం కేవలం ముస్లింలకి సంబంధించింది కదా, మనకేమవుతుందిలే అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఈరోజు ఇందాకే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఇది కేవలం ముస్లింలతో ప్రారంభం మాత్రమే అయ్యింది. ఇది క్రమంగా అందరికి కూడా వ్యాప్తి చేస్తూ రేపొద్దున మనందరి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం లాగా కనపడుతూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏమీ జరగనటువంటి తిరుమల తిరుపతి విషయంలో ఎంత రభస చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మాట్లాడితే ఒకటే కోరుతున్నారు, ఆయా దేవస్థానాలలో హిందూయేతరులు ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి కోరుతున్నారు. తప్పు లేదు,
ఎందుకంటే దేవస్థానంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. మరి ఈనాడు అదే ముస్లింల వరకు వస్తే వక్ఫ్ చట్టంలో ఖచ్చితంగా ముస్లింలు కాకుండా ఇద్దరు ఆ ఒక కమిటీల్లో నియమించాలి అని చెప్పేసి తీసుకొస్తున్నటువంటి చట్టం దేనికోసమా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. రేపొద్దున మన మధ్యలో చిచ్చు పెట్టడానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. రేపొద్దున దేవస్థానాలలో కూడా ఇతర వాళ్ళకి కూడా అవకాశం కల్పించండి, దేవస్థానం కమిటీలలో కూడా ఇతరులకు కూడా అవకాశం కల్పించండి అని చెప్తే ఒప్పుకుంటామా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి ఈరోజు చర్చిల్లో కమిటీలు వేసుకున్నప్పుడు వేరే మతస్థుల్ని కూడా ఇద్దరికి అవకాశం కల్పించమని చెప్పేసి అడిగితే ఒప్పుకుంటామా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇన్ని నాళ్ళు మనం అందరం కూడా సామరస్యంతో బతుకుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న పొరపచ్చ లేకుండా అన్నా తమ్ముళ్ళు మాదిరి కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ యొక్క చట్టాల ద్వారా మనందరినీ కూడా విడదీయాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతోంది. కేవలం ఓట్ల కోసం, రాజకీయాల కోసం మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తూ ఉన్నారు, మనం కేవలం శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి మనం అడుగుతూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమం కోసం ఎన్నాళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది, పర్మిషన్లు అని చెప్పుకుంటూ ఎన్నాళ్ళు ఆలస్యం చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిఏఏ చట్టం తీసుకొచ్చినాడు. ఎవరైనా సరే మనము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు ఎవరైనా పర్మిషన్ల గురించి అడిగినారా అని చెప్పేసి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆ రోజు మన స్వేచ్ఛకి భంగం కలగకుండా ఎక్కడ నిరసన తెలియజేయాలన్నా సరే, ఎక్కడ ప్రజలు వాళ్ళ ఒక గలం విప్పాలన్నా సరే ఎవరు కూడా అణిచివేసే దాఖలాలు లేవు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం మైనార్టీ శాఖ మంత్రులు ఇలాకాలో ఉన్నాం. అలాగే లా మినిస్టర్ కూడా, అంటే న్యాయ శాఖ మంత్రులు కూడా వారే ఉన్నారు. మరి ఈ రోజు మైనారిటీల కోసం న్యాయం చేయ అంటే ఈ రోజు మాట్లాడే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మైనారిటీలకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టానికే ఆయన కూడా మద్దతు పలకడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ రోజు నేను మీ వాడిని, నన్ను చూసి ఓటేయమని చెప్పేసి మీరు ఎలక్షన్ లో అడిగినప్పుడు ఆనాడు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి కోరుతున్నా. నాకు చివరి అవకాశం, నేను మీ వాడినయ్యా, నన్ను గెలిపించమని చెప్పేసినప్పుడు ఈ రోజు వాళ్ళ చట్టాన్ని మనం వ్యతిరేకించాలి, మన గలాన్ని నొక్కే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు, మీరు బయటికి రండి అంటే ఈ రోజు కనపడని పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం నాయకులు దాక్కుంటూ ఉన్నారు. మరి మంత్రి గారు వచ్చి బయట మాట్లాడాల్సిన పరిస్థితి, మంత్రి గారు వచ్చేసి మైనార్టీలకు అందరికీ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మైనార్టీ ఓట్లతోటి గెలిచి న్యాయ శాఖ కూడా మంత్రిగా ఉన్న మీరు ఈ రోజు వారికి న్యాయం చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే ఎక్కడున్నారు మంత్రి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. న్యాయం చేయరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు మీకు ముస్లిం మైనార్టీ యొక్క హక్కుల కంటే మీ యొక్క పదవులే ముఖ్యమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి మాత్రం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. 2014లో వాళ్ళు ఎన్నికైనప్పుడు కనీసం మైనార్టీ శాఖకి ఒక మైనార్టీని మంత్రిగా కూడా నియమించని పరిస్థితి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మనకి న్యాయం చేస్తారు అనుకోవడం మన పొరపాటే అవుతుంది తప్పితే మనందరం కూడా పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం తప్పితే వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టారు. మైనార్టీలకి వ్యతిరేకమా ఎటువంటి చట్టం వచ్చినా సరే, అది సిఏఏ కావచ్చు, లేకపోతే ఈనాడు వక్ఫ్ కావచ్చు, దానికి వ్యతిరేకంగా మేము గలం విప్పుతాము. ఇక్కడ డెమోక్రసీ యొక్క రూట్స్ ని ఎవరైనా సరే పెకిలించాలని చూస్తే దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతాము అని చెప్పేసి ఈ రోజు లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు కూడా వక్ఫ్ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మీరు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా అనుకుంటుంటాం, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన వీడియో బయటికి రాకపోయింటే మన పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ప్రజల ఒక గొంతు నొక్కడానికి వాళ్ళ దగ్గర అన్ని రకాల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి.
మరి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు ఒక్కసారి ఆ వీడియో చూడమని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నా. మరి దాన్ని కూడా మాయ మాటలు చెప్పేసి తప్పుదారి పట్టించాలని చెప్పి చూస్తున్నారు. వీళ్ళకి ఇదేం కొత్త కాదు. ఎలక్షన్ల అప్పుడు ఎన్ని మాయ మాటలు చెప్పినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 30,000 మంది మహిళలు మాయమైపోయినారు అని చెప్పారు. 30,000 మంది మహిళలు ఇప్పుడు ఆడిపోయినారంటే మాట్లాడటం లేదు. షిప్ కొద్ది టన్నుల కొద్ది డ్రగ్స్ తీసుకొచ్చినారని చెప్పినారు. ఆ డ్రగ్స్ గురించి ఈ రోజు మాట్లాడటం లేదు. మరి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన దాన్ని కూడా మీ అందరి కోసం ఒక క్లిప్ ఈ రోజు ప్లే చేస్తున్నాం. ఒక్కసారి వినమని చెప్పేసి కోరుతున్నాం. We have expressed their deep concern. Their pleas, however, have not met with indifference. This bill does not address their grievances. Instead, it threatens to undermine the constitutional property rights of వీడియో మేము ఇక్కడ ప్లే చేయడమే కాదు, యూట్యూబ్ లోకి వెళ్ళేసి ఏ ముస్లిం సోదరుడు కావచ్చు లేకపోతే ఎవరు చూడాలనుకున్నా సరే ఒక్కసారి చూడమని చెప్పి కోరుతున్నా. అంటే గోబెల్స్ ప్రచారం అని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. ఈ రోజు ఆయన నిజం కానిది కూడా నిజం అని చెప్పి నమ్మించే శక్తి ఈ రోజు వాళ్ళకు ఉంది. ఈ రోజు వాళ్ళ మీడియా ఛానల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇతర శక్తులన్నీ కూడా ఏకమయ్యి ఈ రోజు దాన్ని నిజం కాదు అని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజ్యసభ సాక్షిగా వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు దీన్ని తేలిగ్గా తీసుకుంటే రేపు పొద్దున సిఏఏ చట్టం అని చెప్పి మళ్ళీ తీసుకొస్తారు, లేకపోతే ఇంకొక చట్టాన్ని తీసుకొస్తారు. మనందరినీ విడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకటే కోరుతున్నాను, మీరందరూ కూడా ఎన్నో దశాబ్దాలుగా నంద్యాలలో సుఖశాంతంగా ప్రశాంతంగా మనం అందరం కూడా నివసిస్తున్నాం. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి మెలిసిగా ఈ రోజు మనం అందరం కూడా నివసిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ముస్లిం సోదరులకి కష్టం వస్తే ఖచ్చితంగా మేము మీ వెంట ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మాటిస్తున్నాం. మీ కష్టం మా కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమే కాదు, మా పార్టీయే కాదు, అవసరమైతే అందరిని కూడా కలుపుకొని ఈ రోజు ముందుకు తీసుకెళ్తాము. మీ అందరికీ కూడా అండగా నిలిచే బాధ్యత నంద్యాలలో మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే కోరుతున్నా, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, ఎంత మంది అడ్డొచ్చినా సరే ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే ఆలోచించండి, ఈ రోజు చాలా మంది పెద్ద మనుషులు మసీదుల్లో మనకి మద్దతుగా చెప్పాల్సిన పరిస్థితుల్లో మసీదుల్లో రావద్దండి, వెళ్ళొద్దండి అని చెప్పేసి ఈ రోజు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడం, మీరు ఆ మీటింగ్ కి వెళ్ళకండి, మీకోసం మేము అండగా నిలుస్తాం. అండగా నిలిచే వాళ్ళైతే ఇప్పటిదాకా ఎందుకు గొంతు ఇవ్వలేదయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు, ఎందుకు బయటికి వచ్చేసి ప్రజల మధ్యలో నిల్చొని దాని గురించి చర్చించడం లేదు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ రోజు పోలీసులకి పర్మిషన్ కోసం మేము ఎందుకు అప్లై చేసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇది మా హక్కు కాదా, ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు 5 మందితో ఒక ధర్నా చేయాలంటే పర్మిషన్ కావాలంట, 10 మందితో ఒక ధర్నా చేయాలంటే పర్మిషన్ కావాలంట, లేకపోతే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా సరే పర్మిషన్ కావాలంట. మరి గతంలో ఈ పరిస్థితి ఉండేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎన్నోసార్లు ధర్నాలు చేస్తే, ఆఖరికి ఇంటికాడ కూడా ధర్నాలు చేస్తే కూడా ఎవరిని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టనటువంటి ప్రభుత్వం మీరందరూ కూడా చూశారు. మరి ఈనాడు చిన్నగా నిరసన తెలియజేసుకుంటాం గాంధీ గారికి. మీరెట్లాగో మా మాట వినడం లేదు, మీరెట్లాగో మాకు మీ చెవులు మా మాటలు వినిపించడం లేదు, ఆయన కన్నా మొరపెట్టుకుంటామని చెప్పేసి ఇక్కడికి వస్తే దీనికి కూడా ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఆలోచించాలి. మీరందరూ కూడా ఎంతో మంది, నాకు బాగా గుర్తు, ఎలక్షన్లప్పుడు నాకు తెలిసినంత వరకు మైనార్టీల్లో కొంతమందిని వాళ్ళు మభ్యపరచడం కోసం ఈ ఆఖరి అవకాశం నాకు ఇవ్వండి అంటే మీరు ఇచ్చారు కూడా. ఎందుకంటే న్యాయం చేస్తారేమో అని ఒక నమ్మకంతో ఇచ్చారు.
మరి ఈ రోజు మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోయారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి ఈ సందర్భంగా కాకపోతే ఇప్పుడు మన కోసం పనిచేయకపోతే భవిష్యత్తులో మనకి ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు మన కోసం నిలబడతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. పోలీస్ యాక్ట్ 30 కూడా ఎన్నో రోజుల నుంచి ఉంది అని చెప్పేసి 1 ఇయర్ నుంచి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ యాక్ట్ ని పెట్టేసి ఏ చిన్నదానికైనా సరే మీరు పర్మిషన్లు తీసుకోవాలి, మీరు ధర్నాలు చేయకూడదు, మీరు కూర్చోకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతున్నా. ఈ రోజు పోలీసులని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియకుండా కేవలం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి వాళ్ళని ఉపయోగించుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఆ 30 యాక్ట్ ని ఎప్పుడు ఎత్తేస్తారు, ఎప్పుడు ప్రజలకి స్వేచ్ఛని ఇస్తారు అని చెప్పేసి కూడా ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాడు అన్ని పార్టీలు కూడా ఇక్కడికి వచ్చి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మన ఎంఐఎం కావచ్చు, లేకపోతే ఎస్డిపిఐ వాళ్ళు కావచ్చు, అలాగే జేఏసీ పెద్దలు కావచ్చు, తర్వాత మన ఐయుఎంఎల్ పెద్దలు కావచ్చు, క్రిస్టియన్ జేఏసీ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఒక పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకి ఒక పిలుపు మేరకు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కేవలం ప్రశ్నించడం కోసం. ఈ రోజు ఆ ప్రశ్నించే హక్కు కూడా మనకి లేకుండా చేస్తూ ప్రతి దానికి కూడా మనకు అడ్డుపడడం ఎంతవరకు సబబో ఒకసారి ప్రజలందరూ కూడా ప్రశ్నించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు స్వేచ్ఛగా మనం మాట్లాడే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా మనకు కావాల్సిన మన భావాలని సోషల్ మీడియాలో వ్యక్తపరిచే పరిస్థితి లేదు. సోషల్ మీడియా మీద ఏదైనా చిన్న పోస్ట్ పెడితే ఈ రోజు కేసులు వేసి లోపల పెట్టేటువంటి పరిస్థితి. ఆఖరికి మన నంద్యాలలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మైనార్టీ నాయకుల మీద కేసులు పెట్టినారు, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మరి ఈ రోజు జైళ్ళకు పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన తప్పు ఏందయ్యా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మన అందరినీ ఈ రోజు బొక్కలో దోస్తారు అంట. మరి ఎన్నాళ్ళు ఆపగలుగుతారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు అందరూ ఆపడానికి ప్రయత్నం చేశారు. నిన్న జేఏసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ చేసి ఈ రోజు ప్రజలు తమ గొంతును వెలిగించినారు. ఈ రోజు ఆపనికి ప్రయత్నం చేశారు, అయినా సరే ప్రజలు తరలి వచ్చారు. రేపు మీరు ఆపనికి ప్రయత్నం చేస్తారు, రేపు ఇంతకంటే పెద్ద ఉత్సాహంతో ఇంకా ఎక్కువ మంది కూడా బయటకు వస్తారు. ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఈ ప్రభుత్వానికి ఎవరు కూడా భయపడరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఇది ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజు మా చిత్తశుద్ధికి నిదర్శనం సుప్రీం కోర్టులో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మేము సుప్రీం కోర్టుకి వెళ్ళామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఇవన్నీ కూడా మా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, మా నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడమే కాదు ఈ రోజు చేసి చూపిస్తున్నారు. ఎవరు నిజమైన ప్రజాపక్షమో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆపద సమయంలో మైనార్టీలకు మేముంటాము. ఈ రోజు మైనార్టీలకు నష్టం జరిగింది, దీని తర్వాత ఇంకొకరికి నష్టం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటిసారి ఆదిలోనే దీన్ని తుంచాలి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రతి సంస్థకు నా మనస్ఫూర్తి శుభాంజలు చెప్తా ఉన్నా. ముఖ్యంగా మనం ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ అయిన తర్వాత దీంట్లో ఉండే నష్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో రకాలుగా వక్ఫ్ లో ఉన్నటువంటి ఆస్తులు వీళ్ళు ధారాదత్యం చేసే రకంగా చేశారు. అందులో ముఖ్యంగా 14, 15, 25 and 26 14-15 ప్రకారము ఎవరైనా ఒక వ్యక్తి ఒక ముస్లిం ధార్మిక సంస్థకు మసీదు గాని దర్గా గాని దేనికైనా ఆస్తి ఇవ్వాలి అంటే అతను ఖచ్చితంగా 5 సంవత్సరాలు ముస్లింగా అయి ఉండాలి. ఇది ఎక్కడి న్యాయం? నేను
ఒక టెంపుల్కి ఇవ్వాలి అనుకుంటారు, ఒక చర్చికి ఇవ్వాలి అనుకుంటారు. నా సొంతంగా కష్టపడిన ఆస్తి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి దానం చేసే హక్కు నాకు లేదా? ఇది భారతదేశంలో నాకు రాజ్యాంగం ఇచ్చిన రైట్ కాదా? నా ఆస్తిని నేను ఇవ్వడానికి మీ లిమిటేషన్స్ అవసరమా? ఇదే మీరు చేసేది. 5 సంవత్సరాలు ముస్లింగా ఉండాలా? సరే, దాని ప్రకారం అయితే ఒక గురుద్వారాకి ఇవ్వడానికి కండిషన్ లేదే, ఒక చర్చికి ఇవ్వడానికి కండిషన్ లేదే, ఒక టెంపుల్కి ఇవ్వడానికి కండిషన్ లేదే, కేవలం వక్ఫ్ బోర్డుకి మాత్రమేనా ఈ కండిషన్? ఏమి న్యాయం? వక్ఫ్ బోర్డులో ఎన్ని రకాలుగా మీరు చేస్తా ఉన్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు అధికారాలు, వక్ఫ్ ట్రిబ్యునల్ తగ్గిస్తా ఉన్నారు. ఒక కలెక్టర్ కు 25-26 ప్రకారము కలెక్టర్ కు అధికారాలు ధారాదత్తం చేశారు మీరు. ఒక వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ వర్సెస్ గవర్నమెంట్ ఒక క్లాష్ ఉంటే కలెక్టర్ ఎవరి తరఫున ఉంటాడు? గవర్నమెంట్ తరఫున ఉంటాడు, రెవెన్యూ తరఫున ఉంటాడు. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అది కాదు అని. అయినా మీరు మీ రాక్షస బలంతో బిల్లును యాక్ట్ చేసుకుంటా పోతారా? ఇది మైనార్టీలు ఎవ్వరు హర్షించారో, ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా. దాని గురించి మేము పోరాడతాం. ఇలా అలాగే ఎక్కడైనా సరే వక్ఫ్ను డెవలప్ చేయాలి అని చెబుతా ఉన్న ఈ మోసపు బీజేపీ ప్రభుత్వం ట్యాక్సులు 7% వసూలు చేసిన ట్యాక్స్ ను 5% తగ్గిస్తారా? ఏమిది? వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయడం కాదా ఇది? ట్యాక్స్ ను తగ్గియడము నిర్వీర్యం కావడం కాదా? ఏ రకంగా చూసినా దీన్ని నష్టపరిచేదే తప్ప వేరే ఏం లేదు. అలాగే వక్ఫ్ బోర్డు ఆస్తి 12 సంవత్సరాలు దాటి ఎవరి దగ్గరన్నా ఉంటే వాళ్లకు రైట్లు వస్తాయనే రకంగా చెప్తారా మీరు? 1995 యాక్ట్ ప్రకారం ఏముంది? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ రాక్షస బలంతో చేస్తారా? ఇది ప్రజలు ఎవరు హర్షించరు. ఇటువంటి లోపభూయిష్టమైనటువంటి బిల్లుకు, ఆ బిల్లు యాక్ట్ కావడానికి ప్రధాన పాత్ర వహించింది ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 16 ఎంపీలతో, 2 నితీష్ కుమార్ గారి ప్రభుత్వం 12 ఎంపీలతో. వీళ్ళు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ కల్లిబుల్లి మాటలు చెబుతూ మైనార్టీలకు మంచి చేశామని చెప్తారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వదిలేసి మీరు బయటికి వెళ్ళండి. ఏ రకంగా మిమ్మల్ని ఎంత హీనంగా, ఎంత నీచాతీతంగా చెబుతున్నారో చూడండి. మళ్ళీ మీరు మాట్లాడతారా? మంచి చేశామని చెప్తారా? ఇప్పుడే వక్తలు చెప్పారు, మా గుండెల్లో గుణపాలు గుంచారు మీరు. మళ్ళీ మీరు మంచి చేశామని చెప్పడానికి సిగ్గు లేదా? మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలకు మంచి చేసిన పాపానే పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు పార్లమెంటులో, రాజ్యసభలో, ఈ రోజు మాతో ఉంటామని చెప్పి సుప్రీంకోర్టు కూడా పోయి ఎదురు చేసిన వ్యక్తి మా జగనన్న కాదా? ఇది నిబద్ధత, ఇది మైనార్టీల మీద ప్రేమ. మీరు కల్లిబుల్లి మోడల్ చెబుతారా? రండి, మీరు కూడా సుప్రీంకోర్టు అగైన్స్ట్ గా వేయండి. లేకుంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మిగతా ముఖ్యమంత్రులు చెప్పినట్టు ఒక పార్ట్ చేయండి ముఖ్యమంత్రిగా. మీరు ఇక్కడ అమలు చేయకూడదు అని అప్పుడే మేము ఒప్పుకుంటాం. కల్లిబుల్లి మాటలు చెప్పడం, పనులు జరుపుకోవడమేనా? ఈ రకంగా మనకందరికి గుర్తుంది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. గుర్తుంది కదా? సిఏకి అగైన్స్ట్ గా మేము పోయి రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా మేము చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన వ్యక్తి మా జగనన్న. ఇది ఇక్కడ వీళ్ళు కనీసం నోరిప్పి మాట్లాడడానికి కూడా లేకుండా సిగ్గుతో తల ఉంచుకొని పారిపోవాల్సింది పోయి మీ పదవుల కోసం, చంద్రబాబు నాయుడిని అందరం ఎక్కించుకోవడం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం నిస్సిగ్గుగా తెలుగుదేశం జెండా ముందు కూర్చొని మీరు మైనార్టీలను మోసం చేస్తూ మాట్లాడతారా? ఇది మైనార్టీలు హర్షిస్తారు అనుకుంటున్నారా? ఎప్పటికీ హర్షించారు. మేమందరము కలిసి కట్టుగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు, వక్ఫ్ బోర్డ్ బిల్లు అయిన తర్వాత, యాక్ట్ అయిన తర్వాత దీనికోసం పోరాడడానికి ఏకకంఠంతో అందరము ఉంటాము. మాతో ఉండేవాళ్ళు వేలాదిగా, లక్షలాదిగా భారతదేశం అంతా మాతో ఉన్నారు. మన దేశ కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తూ
గతంలో ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చు ఎన్ఆర్సీ సిఏఏ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన రోజు ఎలాగైతే అందరం కలిసికట్టుగా వ్యతిరేకించామో ఈ రోజు కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన గలాన్ని వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి హక్కుల్ని కాలరాజుస్తూ మన గొంతుల్ని నొక్కాలని రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. వాటికి దీటుగా ఈ రోజు ముస్లిం సోదరులకు జరిగింది, రేపు హిందువులకు కానివ్వండి, క్రైస్తవులకు కానివ్వండి వాళ్ళ హక్కుల్ని కాలరాజేసే రకంగా ఈ చట్టాలను రూపొందించి మన మీద రుద్దాలని చూస్తున్నారు. అందరం కలిసి కట్టుగా వచ్చి మన హక్కుల్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ మన ముస్లిం సోదరులు గాని ఇంకా బయటికి రావాలి. ఎందుకనంటే వక్ గురించి చాలా మందికి ఇంకా తెలియట్లేదు. మనం ఆ ఆస్తుల్ని అనుభవించడం లేదు కాబట్టి మనకేమవుతుందిలే అని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ మనం అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ వక్కు సంబంధించే మన మసీదులు కానివ్వండి, మన కబ్రస్థానులు కానివ్వండి, రాబోయే కాలంలో మన పిల్లలకు మద్రసాలు కానివ్వండి చదువుకోవడానికి ఉండాలంటే వక్ అనేది మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకనంటే దేశంలోనే ఒక పెద్ద వక్స్ లో మన ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు వీళ్ళు బడాబాబుల చేతుల్లో ఉంచడానికి ఇలాంటి చట్టాలు రూపొందిస్తున్నారు. కాబట్టి మనం అందరము ఏకతాటిగా హిందూ, ముస్లిం, క్రైస్తవ వీళ్ళందరూ ఒక్కరమయ్యి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. మనం అందరం పరస్పరం అభినందనం. ఎందుకంటే ధైర్యంగా ఈ రోజు వచ్చి ముందు మనం ఈ బిల్లు తప్పు అని మనం గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఈ బిల్లును రద్దు చేయాలని కోరుతూ పార్లమెంట్ లో ఏ పార్టీలు అయితే మద్దతు ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో నిలబడి ఆయన ఈ బిల్లు అన్యాయం ముస్లింల మీద దాష్టికంగా అభివర్ణించారు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. సోదరులారా, మనకు తెలుసు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేసి వివిధ బిల్లులు చలాయిస్తూ పోతుంది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఈ యొక్క బిల్లును బలవంతంగా వృద్ధి అమలు పరచడానికి మొదలైంది. అయితే మనం అనుకున్నాము ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మనకు తప్పనిసరిగా ఆచరిస్తాయి. ఎందుకంటే ఈ రెండు ఊత కట్టెల మీదనే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ తప్పనిసరిగా మనకు బుజ్జగిస్తున్నారు. మేము మైనార్టీ మేము మైనార్టీలకు ఆప్తీయులము, మైనార్టీలకు వెంట ఉంటాము అని వీళ్ళు కళ్ళబుల్లి కబిర్లు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ నమ్మినాము. కానీ నమ్మిన మన గొంతు నిర్దాక్షిణంగా కోసేసి రెండు పార్టీలు ఈ బిల్లును వైభవంగా జయించినట్టు కృషి చేసినారు. సో ఈ రెండు పార్టీలు ముస్లింల హృదయం నుంచి చెరిగిపోయినాయి, శాశ్వతంగా చెరిగిపోయినాయి. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టం 2024 ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ నియంతృత్వంగా కేవలము ముస్లింలను అణచివేయాలి, ముస్లింలను అనగదొక్కాలి మరియు వీళ్ళ యొక్క వక్ఫ్ ఆస్తులను కబలించాలనే ఏకైక దురుద్దేశంతో ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో ఉందో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం అందపాతాలకు ఉంది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. అవేం సమస్య లేనట్టు కేవలము వక్ఫ్ సమస్య ఈ దేశంలో ఉన్నట్టు మొండి వైఖరితో ఈ రోజు ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా అభినందన. ఎందుకంటే ఆయన కూడా ఒకటే అంటారు, వక్ఫ్ సవరణ చట్టానికి ముందర మేము ఖచ్చితంగా ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నామని అదే మాట మీద ఈ రోజు నిలబడ్డారు. కానీ వాదేమంటే మీ వైసీపీ నాయకులు కూడా చాలా మంది వాళ్ళు ఏదైతే టీడీపీ వాళ్ళు ఒక ప్రాపగండా చేస్తున్నారు రాజ్యసభలో, ఏదో మేము వ్యతిరేకంగా పోసామని. కానీ మీ వైవి సుబ్బారెడ్డి ప్రసంగం కూడా ఉంది, ఎక్కడో మీరు కూడా అది వెనుకబడినారు ఆ ప్రాపగండాని ఆపడానికి. దాన్ని మీరు ఖండించాలి ముఖ్యంగా. కానీ నంద్యాల ముస్లిం సమాజం తరపున మరీ ముఖ్యంగా ఎస్డిపిఐ తరపున మేము జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా కోసం మీరు నిలబడినారు, మేము ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాము. పదవులు మా పేరు మీద, న్యాయం మాకు కావాల్సినప్పుడు మాకు కిలోమీటర్ దూరంలో, ఇదేనా న్యాయం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. దానికంటే ముందు ఇంకొక సంవత్సరంలో మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి.
అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఏదైతే మాకు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలకు టీడీపీ ఛాతీ పోటు పొడిచిందో దానికి మనం అందరం ఖచ్చితంగా దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. మన ఓటు ద్వారానే మనం దాని మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ముఖ్యంగా నంద్యాల నుంచి అది మొదలవ్వాలని సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మేము గత ఎన్నికల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఈసారి ఎన్నికల ద్వారా అంటే ఈవీఎం మిషన్ల ద్వారా ఎన్నిక కాబడితే మనం ఏ రకంగా ముస్లిం సమాజం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతామో అన్ని రకాలైన ఇబ్బందుల్ని మనము గత సంవత్సరమే తెలియజేయడం జరిగింది. కానీ ప్రజలు ఎందుకో మా మాటలను పెడచెవిన పెట్టారు. ఆ పెడచెవిన పెట్టిన విధానాన్ని ఎందుకు తప్పు చేశారు విధానాన్ని ఈ రోజు ప్రతి ఇంట్లో, కుటుంబంలో, ప్రతి సంఘులో, ప్రతి వార్డులో, ప్రతి ఊరిలో, ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు అందరూ అనుభవించడం జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇలా పాలన చేయడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతున్నాను. మనకు ముస్లిం సమాజానికి కానీ, హిందూ సమాజానికి కానీ, క్రిస్టియన్ సమాజానికి కానీ భారతదేశంలోని ప్రతి పౌరునికి తమ వంతు బాధ్యతగా నిలిచే నాయకత్వం కావాలన్నా, లేకపోతే గుడ్డిగా అంధభక్తుల్లాగా మన కులస్తుడే మన మతస్థుడే కావాలనే నాయకుడు కావాలా అని ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి, ఒక్కసారి నంద్యాల వరకే మాట్లాడదాం, వేరేదే వద్దు. నంద్యాల వరకే మాట్లాడదాం. ఎవరి హయాంలో వక్బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి హయాంలో వక్బోర్డు ఆస్తుల్లో కట్టడాలను కూల్చిన ఘనత ఎవరి హయాంలో నిలబడ్డారో ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను మీకు. ఒక్కసారి ఆలోచించండి. వక్బోర్డు ఆస్తులు నిలబడాలంటే కేవలం శిల్పకుటం ద్వారానే అయింది. అందుకు ఉదాహరణ సున్నీ మస్జిద్ దగ్గర 80 ఎకరాలు మస్తు సారి మనం పొందాం. రెండోసారి మొన్నటికి మొన్న ఆయన తనోడు రైతు నగర్ దగ్గర కడుతున్న అక్రమ కట్టడాలను కూల్చి మళ్ళీ వక్బోర్డుకి అంత చేశారు. ఈ మధ్యనే ఎన్నికైన నాయకులు మళ్ళీ అదే కట్టడాల్లో మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మనకు ముస్లిం పేరు పెట్టుకునే నాయకుడు వద్దు, ముస్లిం సమాజానికి ఉపయోగపడే నాయకులు కావాలి. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది మూడు అంశాలు. ఒకటి, అధికారంలో వచ్చిన 11 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో కేవలం చేసింది ఏమంటే ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆదేశాలు తేవడం, చట్టాలు తేవడం జరుగుతున్నాయి. మొన్న మీరు చెప్పారు, ఒక చట్టంలో 11 మందిలో 7 మంది ముస్లిమేతరులు అన్నారు. అంటే ఇది ఏ విధంగా ఉందంటే మన ఆస్తులకు రక్షణగా మన ఇంటి పక్కనున్న వాళ్ళని కాపాదారు పెట్టారా అంటే ఎంత సిగ్గు చెట్టో మనం గమనించాలా. ఎన్టీఆర్ ఉద్యమంలో కూడా మేము ఇదే విధంగా నంద్యాల నుంచి మొదలు పెట్టాం. నంద్యాలే ఒక దీనికి దిక్కుచిగా మారుతుంది. దానికి ముస్లిం ప్రజలందరూ ఏకం కావాలా. అదే విధంగా ఈ రోజు వక్బోర్డు ద్వారా మదర్సాలు హిందూ మన ముస్లిం రైతులకు అందరికీ ఆలిమా చదివించే మదర్సాలను కూడా ఈ రోజు నిర్వీర్యం చేసే విధంగా ఉంది. ఈ రోజు బిల్లు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అమెండ్మెంట్ చేసిన దాంట్లో వైసీపీ పార్టీ కూడా ఉంది. అయితే ఈ రోజే విచారణ మొదలు పెట్టింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రేపు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఎంత కుటిల తత్వం ప్రదర్శించిందంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లు చాలా బాగుందని చెప్పేసి పార్లమెంట్ లో వాళ్ళు కూడా పిటిషన్ వేసినారు. కాబట్టి మనమేదో కోర్టు న్యాయం చేస్తుంది అని అనుకుంటే ముస్లింలు చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం తీర్పులు ఎప్పుడు ఎట్లొస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి ఈ బిల్లు పోవాలి అంటే ఖచ్చితంగా పోరాడాలి. మైనారిటీలు పోరాడి కాపాడుకుంటేనే ఈ బిల్లును వ్యతిరేకించగలుగుతాం తప్ప లేకుంటే కోర్టు చేస్తానని మనంతకు మనం ఉంటే చాలా నష్టం జరిగే పరిస్థితి.
నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిశాంతి భవన్ నందు బుధవారం నంద్యాల అర్బన్ మరియు రూరల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, ఎంపీడీఓ, ఇతర లైన్ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ ప్రియదర్శిని, రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఎంపీడీఓ సుగుణశ్రీ, ఇతర శాఖల అధికారులు పాల్గొని అవగాహన కల్పించారు. ఈరోజు మన నంద్యాల మండలంలోని తహసీల్దార్ ఆఫీస్లో ఇద్దరు తహసీల్దారులు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, లైనింగ్ డిపార్ట్మెంటు అండ్ విఆర్ఓస్ అందరి మధ్య ఈ ట్రైనింగ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇది గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ విపత్తుల నిర్వహణ సంస్థ దీన్ని సీరియస్గా తీసుకొని ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, ముఖ్యంగా గ్రామాల్లో అయితేమి, అర్బన్లో అయితేమి ఇటీవల కాలంలో చాలా డిజాస్టర్స్ జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు ఎలా చేసుకుంటే ఈ యొక్క ప్రమాదాల నుంచి నివారణ బయటపడడానికి చేయడం కోసం ముందుగా ఉద్యోగస్తులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అవేర్నెస్ జరుగుతున్నప్పుడు కూడా ఇది కొన్ని ఇన్నోవేటివ్ ఇష్యూస్ కొంత రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. విపత్తులు అనేటువంటిది అగ్ని ప్రమాదాల నుంచి రావచ్చు, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి రావచ్చు, లేదా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్, తర్వాత ఫ్లడ్ ఎఫెక్ట్స్, ఈ విధంగా ప్రజల్లో అనుకోకుండా రావడం అనేటువంటిది ఈ సంఘటనల నుంచి మనం అందరం బయటపడడానికి, ముఖ్యంగా గ్రామాల ప్రాంతాల్లో అయితే ఫ్లడ్ ఎఫెక్ట్లో చాలా మంది మరణించడము, పెద్ద విపత్తులు రావడము, తర్వాత ఫుడ్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా రాకుండా వాళ్ళందరినీ కూడా చూడడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతూ, అదేవిధంగా ఇతర లైనింగ్ డిపార్ట్మెంట్లు కూడా మా అందరి డిపార్ట్మెంట్ లైనింగ్ కూడా డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ వారు తీసుకుంటూ అందరి సహకారంతో విపత్తు అనేది వచ్చినప్పుడు మనం ఏ విధంగా సమగ్రంగా ప్లాన్ చేసుకొని మనం ఈ ప్లాన్ ప్రకారంగా మన మండలంలో ముందుగానే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ఏ గ్రామాల్లో ఈ విపత్తు ఏ విధంగా రొటీన్గా వస్తుంది, ఏ గ్రామాల్లో అయితే విపత్తులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి విపత్తులు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ముందు ఒక సమగ్ర నివేదిక ప్లాన్ చేసుకొని దాని ప్రకారంగా విఆర్ఓస్ను కూడా ముందుగానే అలర్ట్ చేస్తున్నామండి. ఆ విఆర్ఓస్ బేసిక్గా వాళ్ళంతా కూడా గ్రామాల్లో ఉంటారు, గ్రామాల్లో కూడా చూస్తుంటారు. అర్బన్లో అయితేమే, రూరల్ అయితేమే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కీలకమైన పోస్టు ఈ యొక్క విఆర్ఓ పోస్ట్ అనేది కాబట్టి ఆ రెవెన్యూ విభాగమే అటువంటిది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క విపత్తుల నిర్వహణ సంస్థకు వారు అండదండగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా భవిష్యత్తులో సమగ్ర ప్రణాళికతో లైనింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కృషి చేయాలని, అంతేకాకుండా ప్రజల సహకారం కూడా దీంట్లో చాలా అవసరం అని చెప్పి ఇందుమూలంగా మా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో అటెండ్ అవుతుంటే అందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి డౌట్స్ లేకుండా ఆ డౌట్స్ను క్లారిఫై చేసుకోవడానికి మనకు సమగ్రమైన నోట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ నోట్స్ను కూడా చూసుకుని ప్రిపేర్ అయ్యి మెంటల్గా అయితే ఫిజికల్గా అయితే బాగా యాక్టివ్గా ఉండి ఈ విపత్తుల నుంచి మనం ప్రజలను సమగ్రంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో PP2 చిన్నారుల గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సంకల్ప పాఠశాలల అధినేత సుధాకర్, వారి సతీమణి పాఠశాల ప్రిన్సిపల్ రమ్యారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బోధనేతర సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణమంతా విద్యార్థుల చిత్రపటాలతో, సెల్ఫీ ఫోటో ఫ్రేములతో, రంగురంగుల రమణీయ దృశ్యాలతో కనువిందు చేసింది. స్వాగత నృత్యం, స్నో డ్యాన్స్, మిర్రర్ ఇమేజ్, బెలూన్ డ్యాన్స్, హారర్ మాషప్, ఇన్స్టాగ్రామ్ రీల్ మాషప్ లాంటి విభిన్న కార్యక్రమాలు ఔరా అనిపించాయి. చిన్నారుల ఉపన్యాసాలు, చిన్నారులు చైర్మన్తో ముఖాముఖి సంభాషణ, చిన్నారులతో పాటు తమ తల్లిదండ్రులు వేసిన నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. PP2 పూర్తి చేసిన చిన్నారి విద్యార్థులకు విభాగాల వారీగా వారికి ప్రశంసా పత్రాలను, మొమెంటోలను, చిన్నారుల ఫోటో ఫ్రేములతో చేసిన హ్యాండ్మేడ్ గిఫ్ట్లను చైర్మన్ సుధాకర్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థి జీవితంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు అని, ఇది వారి జీవితంలో విజయాలను, ఉత్తేజకరమైన భవిష్యత్తు వైపు దృష్టి పెట్టే మార్గనిర్దేశం ఈ గ్రాడ్యుయేషన్ డే అని చైర్మన్ పేర్కొన్నారు.
సంకల్ప్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళు సాధించినటువంటి అకాంప్లిష్మెంట్స్, అచీవ్మెంట్స్ని, వాళ్ళ పర్ఫార్మెన్స్ని, అకాడమిక్ పర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేస్తూ మరి గ్రాడ్యుయేషన్ డే ఒక మెమరబుల్ డేగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ఇందులో విద్యార్థులు ప్రదర్శించినటువంటి వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్నోవేటివ్గా ఉన్నాయి, చాలా క్రియేటివ్గా ఉన్నాయి. మరి ఈ యూకేజీ కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి, ప్రైమరీలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఎలా అయితే సక్సెస్ఫుల్ ఇండివిజువల్గా, అంటే మొదట స్కూల్కి వచ్చేటప్పుడు భయంగా స్కూల్లో అడ్జస్ట్ అవుతారా లేదా అనే డౌట్తో స్కూల్లోకి అడుగుపెట్టినటువంటి విద్యార్థులు అందరూ ఈరోజు ఒక కాన్ఫిడెంట్ లెర్నర్స్గా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ స్కిల్స్ని షోకేస్ చేస్తున్నందుకు వాళ్ళందరిని అభినందిస్తూ, నాట్ ఓన్లీ కిండర్ గార్డెన్లో ఎలా అయితే సక్సెస్ఫుల్గా వాళ్ళ అకాడమిక్ అచీవ్మెంట్స్ని రీచ్ అయ్యారో, అలాగనే లైఫ్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా సక్సెస్ఫుల్ కావాలని వాళ్ళు ఇలాంటి సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఎన్నో దాటి ఒక మేరు పర్వతం లాగా వాళ్ళ యొక్క అకాడమిక్ అచీవ్మెంట్స్ ఉండాలని, భవిష్యత్తులో మంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా మా విద్యార్థులందరూ ఈ తల్లిదండ్రుల ఆశీస్సులతో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు వివిధ క్రీడల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ శిక్షణా శిబిరాలలో ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అధికారి రాజు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా ద్వారా శిక్షణా శిబిరాల నిర్వహణ గురించి తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలకు 2025 సంవత్సరం కూడా నంద్యాల జిల్లాలో ఆసక్తి గల ఫిజికల్ డైరెక్టర్లు, తర్వాత క్రీడా సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రైవేట్ కోచెస్, సీనియర్ క్రీడాకారులు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వేసవి శిక్షణ శిబిరాలను 2025కి మే 1 నుంచి మే 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆసక్తి గల శిక్షకులు వారి యొక్క దరఖాస్తులను పూర్తి చేసి 17వ తారీఖు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో అందజేయాలని కోరడమైనది. ఈ వేసవి శిక్షణ శిబిరాలకు 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి ఎవరైతే మంచిగా టాలెంటెడ్గా ఉన్న క్రీడాకారులు సమ్మర్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేక శిక్షకుల ద్వారా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో వాళ్ళకి అడ్వాన్స్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి వాళ్ళని ఉన్నత స్థాయిలో ఉన్నత శిక్షణ ఇప్పించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా తగు చర్యలు తీసుకున్నటకు ఈ వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల తరపున తెలియజేస్తున్నాను. నంద్యాలలో కొంతకాలంగా తెలుగుదేశం నాయకులు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ మరియు చలంబాబు మధుబాబులపై తీవ్ర దుమారం లేపుతూ నంద్యాల సోషల్ మీడియాలో పాంప్లెట్లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై నేడు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొందరు కావాలనే మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, నిజాలు తెలిస్తే మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాము, మేము స్థలం కబ్జా చేశామని నిరూపిస్తే ₹1,00,00,000 ఇస్తామని, నిరూపించలేకపోతే ₹1,00,000 ఇవ్వగలరా అని మాజీ వీఆర్ఓ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. ఇప్పటికైనా మాపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, నిజాలు త్వరలో బయటికి వస్తాయని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.